హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిపిఎస్ సోషల్ సర్వీస్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుతున్నా. ఈ వీడియో కంటెంట్ ఏమంటే ఆపరేషన్ సింధూర్. మనందరికీ తెలుసు, పోయిన నెల 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి. ఈ ఉగ్రదాడిలో దాదాపు 26 మంది చనిపోయారు, 20 మంది గాయపడ్డారు. మన భారత పర్యాటకులపై ఈ ఉగ్రదాడి జరిగింది. ఈ దాడి జరిగిన తర్వాత మన భారత ప్రభుత్వం కానీ, మన భారతీయులు కానీ, హిందువులు కానీ, యావత్ ప్రపంచం మొత్తం షాకు గురయ్యారు, అలాగే బాధపడ్డారు. ప్రతి ఒక్కరూ ఖండించారు ఈ దాడిని. ఇది ఒక పిరికి పంద దాడి. ఉగ్రవాదులకు కానీ, ఆ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి కానీ ఇది ఒక పిరికి పంద చేతగాని దాడి. భారత్పై, అలాగే భారత హిందువులపై, ప్రజలపై ధైర్యంగా ఎదుర్కోలేక, ఇండియన్ ఆర్మీని ఎదుర్కోలేక ఇలా ఉగ్రవాదాన్ని పెంచి పోషించి ఇలా భారత్పై వదులుతున్నారు. దీనికి రివెంజ్గా భారతదేశంలో ప్రతి ఒక్కరు 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రపంచం మొత్తం కూడా ఖచ్చితంగా ఈ దాడికి రివెంజ్ తీర్చుకోవాలని, బుద్ధి చెప్పాలని యావత్ ప్రపంచం మొత్తం ఇతర దేశాలు కానీ, నాయకులు కానీ భారత్కి సపోర్ట్ ఇచ్చారు, ముందుకు పుష్ చేశారు. అయితే ఈ టెర్రరిస్టులను అంతం చేయడానికి, అలాగే ఈ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పక్కనే ఉన్న పిచ్చుకుక్క పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని మన భారత ప్రభుత్వం, మన భారత సైన్యానికి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసింది, ఫుల్ రైట్స్ ఇచ్చింది, ఫుల్ పవర్స్ ఇచ్చింది. దానికి ఆ రివెంజ్కి మన భారత సైన్యం సింధూర్ అనే పేరు పెట్టింది. అసలు సింధూర్ అనే పేరు పెట్టడానికి కారణం ఏంటి? మన భారత పర్యాటకులు 26 మంది చనిపోయారు. ఆ 26 మందిలో కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు ఉన్నారు. ఆడవాళ్ళు చూస్తుండగా, భార్యలు చూస్తుండగా భర్తల్ని కళ్ళ ముందే ఎదురుగా చంపేశారు. వాళ్ళ నుదుటిన ఉన్న కుంకుమని, సింధూరాన్ని తుడిచేశారు. అందుకే మన భారత ప్రభుత్వం, మన భారత సైన్యం ఈ టెర్రరిస్టులకి, ఈ పాకిస్తాన్కి బుద్ధి చెప్పాలని ఒక ఆపరేషన్ని క్రియేట్ చేసి దానికి సింధూర్ అనే పేరు పెట్టారు. ఎవరైతే ఎప్పుడెప్పుడా అని యావత్ ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్నారో ఆ రోజు వచ్చింది. ఈరోజు ఉదయం 1 గంట సమయానికి మన భారత సైన్యం పాకిస్తాన్లో, అలాగే పిఓకేలో 9 స్థానాల్ని, టెర్రరిస్టులు నివసిస్తున్న 9 స్థావరాల్ని టార్గెట్ చేసుకొని మిసైల్స్ వేయడం స్టార్ట్ చేశారు 1 గంటకి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, నిన్న ఏం చెప్పారు న్యూస్ ఛానల్స్లో అంతా, రేపు ఇండియాలో అంతా, భారతదేశంలో అంతా మాక్ డ్రిల్స్ ఉంటాయి, మాక్ డ్రిల్స్ చేస్తారు, ప్రజలందరికీ తెలియజేస్తారు అని చెప్పి ఎర్లీ మార్నింగ్ 1 గంటకి నైటు పాకిస్తాన్, అలాగే పిఓకే, మన జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్,
ఈ 9 స్థావరాల్ని, అది ముఖ్యంగా ఉగ్రవాదులు నివసిస్తున్న ఉండే ఈ 9 స్థావరాన్ని లేపేశారు మిసైల్స్. దాదాపు ఈ దాడిలో 100 మంది పైగానే ఉగ్రవాదులు చనిపోయారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా మన భారత ప్రభుత్వం కానీ నేను కోరుకున్నది ఏంటంటే, మీరు ఇంకా మన ఇండియన్ ఆర్మీకి, మన ఫోర్సెస్ కానీ ఇంకా ఫుల్ పవర్స్ ఇవ్వండి, ఫ్రీడమ్ని ఇవ్వండి. నాకు మన భారత ప్రభుత్వంపై అలాగే మన భారత సైన్యంపై పూర్తి నమ్మకం ఉంది. మీరు ఇంకా ముందు ముందు మరెన్నో ఆపరేషన్ చేయాలి. ఇప్పుడు ఈ జరుగుతున్న ఆపరేషన్ని ఆపకుండా ఇంకా 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 స్ట్రాంగ్గా, డీప్గా ముందుకు తీసుకెళ్ళి పాకిస్తాన్లో ఎక్కడెక్కడైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ ట్రైనింగ్ క్యాంప్స్ కానీ వాళ్ళ హౌసెస్ కానీ ఏవేవైతే ఉన్నాయో మొత్తం అన్నీ లేపేయాలి, ఏ ఒక్కటి వదలకూడదు. అలాగే అక్కడ పాకిస్తాన్ ప్రభుత్వం కూడా ఇక నుంచి భారత్ పేరు పలకాలన్నా, భారత్ వైపు చూడాలన్నా ఉచ్చబోసుకునేలాగా చేయాలి. అలా మన ఇండియన్ ఆర్మీ ఈ దాడిని ఇంకా ముదురయ్యేలాగా, ఇంకా ఫోర్స్గా, ఇంకా టఫ్గా, డీప్గా తీసుకెళ్ళాలని, ఖచ్చితంగా ఈ ఉగ్రవాదుల్ని ఎక్కడున్నా ఏరి కాల్చి చంపాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నా. అలాగే నేను భారతదేశంలో ఉంటున్న ప్రజలకు కానీ, ముఖ్యంగా హిందువులకు కానీ నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా. మన భారత ప్రభుత్వం పాకిస్తాన్ అలాగే ఉగ్రవాదులపై దాడి చేసింది, చాలా సంతోషం. అలాగే వాళ్ళు కూడా ఈ దాడికి ఎలా రియాక్ట్ అవుతారో, దీన్ని ఎలా తీసుకుంటారో, వాళ్ళు మనపై దాడి చేస్తారో చేయరో అది అవుట్ ఆఫ్ క్వశ్చన్. కానీ ఒకవేళ చేస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలనేది మీకు తెలియజేస్తాం. మీకు తెలియజేసేది ఏం లేదు, ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు మన భారతదేశంలో కొన్ని నగరాలపై పాకిస్తాన్ వాళ్ళు ఫోకస్ చేస్తారని విన్నాను. పెద్ద పెద్ద సిటీస్, ఐ థింక్ హైదరాబాదు, ఢిల్లీ, ముంబై, విశాఖపట్నం, చెన్నై రాదులే, అంటే ఆ పాకిస్తాన్కి ఎవరైతే దగ్గర ఉన్నారో వాళ్ళ మిసైల్స్కి టార్గెట్ ఉంటుంది కదా, ఇన్ని కిలోమీటర్స్ రీచ్ అవుతుంది. అట్లా రీచ్ అయ్యే సిటీస్ ఏమున్నాయి, వీళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీరు సైరన్లు వినపడితే, సైరన్లు వస్తే మీ పనులు ఏదైనా చేస్తున్నా కానీ, ఏ పనులు ఉన్నా కానీ ఆపేసి సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోండి. బంకర్స్ ఉంటే బంకర్స్లోకి వెళ్ళిపోండి. నాకు తెలిసి 99% వాళ్ళు ఏం పీకలేరు, ఏం చేయలేరు. తిరిగి పందనా కొడుకులు, పాకిస్తాన్ నా కొడుకులు. మన ఇండియన్ ఆర్మీ అంత ఛాన్స్ ఇవ్వదు, మొత్తం లేపేస్తారు, అంత ఛాన్స్ ఇవ్వరు. ఇప్పుడు వాళ్ళు కానీ రివెంజ్గా మన మీద దాడి చేస్తారు అనుకోండి, ఇంకా పాకిస్తాన్ కనపడదు. ఇంకా ఇప్పుడు ఓన్లీ టెర్రరిస్ట్లే టార్గెట్ చేశారు, ప్రజల్ని ఇతర వేరే మతం అని వాళ్ళ మీద టార్గెట్ చేయాలి, ఓన్లీ టెర్రరిస్ట్లనే. అంతే. వాళ్ళు ఈ దాడితో కూడా తోక ముడచకపోతే, తెలుసుకోకపోతే, దానికి రివెంజ్గా భారత్ మీద వాళ్ళు ఏమైనా మిసైల్స్ కానీ దాడి మాత్రం చేస్తే మాత్రం మన భారత ప్రభుత్వం కానీ, భారత సైన్యం కానీ అస్సలు ఊరుకోదు, 1% కూడా ఊరుకోదు. పాకిస్తాన్ నేలమట్టం అవుతుంది, మ్యాప్లో కూడా పాకిస్తాన్ ఉండదు, పాకిస్తాన్ కూడా హిందుస్థాన్ అవుతుంది. ఆ పాకిస్తాన్ కూడా మన భారత ప్రభుత్వం, బీజేపీ, మన మోడీ గారి రూలింగ్లోకి వస్తుంది. అలా జరుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు దాడి చేయరు.
ఏం జరుగుతుందో మనం చెప్పలేం. ముందు ముందు ఈ సీరియస్గా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పాకిస్తాన్ బోర్డర్కి దగ్గర ఉన్న సిటీస్ ఉన్నాయో, ఒక మిడిల్ ఇండియా వరకు సిటీలో ఉన్నవారు కొంచెం అలర్ట్గా ఉండండి, సేఫ్టీగా ఉండేదానికి ప్రయత్నించండి. అలాగే ఈ దాడిని ఇంకా కొనసాగించాలని, అలాగే మన జమ్మూ కాశ్మీర్లో ఏదైతే పాకిస్తాన్ వాళ్ళు అక్రమంగా దోచుకున్నారో పీఓకే, దాన్ని మన వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. అలాగే కుదిరితే పిచ్చి వాళ్ళు వేషాలు వేసినా కుదిరితే పాకిస్తాన్ కూడా లేపేసి ఆ పాకిస్తాన్ కూడా మనమే తీసుకోవాలని నేను భారత ప్రభుత్వానికి కానీ భారత సైన్యానికి కానీ ఒకటే కోరుకుంటున్నా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఏం జరుగుతుందో ముందు చూద్దాం. మనందరం భారత ప్రభుత్వానికి, భారత సైన్యానికి తోడుగా అండగా ఉందాం. హిందువులందరూ ఏకంగా ఉందాం, కలిసిమెలిసిగా ఉందాం. ఏ దాడులు వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొందాం, పోరాడదాం, ప్రశ్నిద్దాం, నిలబడదాం. మన సత్తా ఏంటో, మన హిందుస్థాన్ ఏంటో ప్రపంచ దేశాలకు తెలియజేద్దాం. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. బాయ్. జై హింద్, జై శ్రీరామ్, జై భారత్.